ఓవైపు శరణు ఘోష, మరోవైపు భక్తుల అరిఘోష. గతంలో ఎన్నడూ లేని విధంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా క్యూ లైన్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. రోజుకు 80 నుంచి 1,00,000 మంది వరకు వస్తుండటంతో దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. కొండ కింద పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఘాట్ రోడ్డులో ఎక్కడికక్కడ ఆగిపోయిన వాహనాలు ఇబ్బంది పెడుతున్నాయి. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. భక్తులకు తలెత్తుతున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు దేవస్థానం బెంచ్ సుమోటో కేసు స్వీకరించింది. మండలం మకర జ్యోతి కాలంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే స్పందించిన సర్కార్ ఉన్నపళంగా బందోబస్తు కోసం జిల్లాల నుంచి పోలీసు బలగాలను తరలిస్తున్నారు. డ్రోన్ల సాయంతో ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు చేపడుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేలా చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో కేరళ సర్కార్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పినరై సర్కార్ తీరుపై విమర్శలు చేస్తున్నాయి. సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపిస్తున్నాయి. ఓవైపు శరణు ఘోష, మరోవైపు భక్తుల అరిఘోష. గతంలో ఎన్నడూ లేని విధంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా క్యూ లైన్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. రోజుకు 80 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు వస్తుండటంతో దర్శనానికి సమయం 18 నుంచి 24 గంటలు పడుతోంది. భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతూనే ఉంది. కొండ కింద పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఘాట్ రోడ్డులో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. శబరిమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. భక్తులకు తలెత్తుతున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు దేవస్థానం బెంచ్ సుమోటో కేసు స్వీకరించింది. మండలం మకర జ్యోతి కాలంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే స్పందించిన సర్కార్ ఉన్నపళంగా బందోబస్తు కోసం జిల్లాల నుంచి పోలీసు బలగాలను తరలిస్తున్నారు. డ్రోన్ల సాయంతో ఎక్కడికక్కడ పరిస్థితులు పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు చేపడుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేలా చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో కేరళ సర్కార్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పినరై సర్కార్ తీరుపై విమర్శలు చేస్తున్నాయి. సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపిస్తున్నాయి. కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కేవలం శబరివాసులే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప మాలధారులు తరలి వస్తూ ఉంటారు. మండలం రోజులు అయ్యప్ప మాలధారణ చేసిన తర్వాత శబరిమలలో స్వామి దర్శనం చేసుకోవాలని ప్రతి అయ్యప్ప భక్తుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా మంది భక్తులు శబరిమలకు వెళ్తూ ఉంటారు. మరి ఇన్ని రాష్ట్రాల నుంచి ఇంతమంది భక్తులు వస్తే అక్కడ మాత్రం ఆ భక్తులకు సరిపడా ఏర్పాట్లు లేవు అన్న విషయం మనకు వస్తున్న విజువల్స్ ను బట్టి అర్థమవుతోంది. భక్తులు చెప్తున్న సమస్యలను బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ కూడా పలు ఆందోళనలు చేసింది. రోడ్డుపై బైఠాయించి కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. భక్తుల ఇబ్బందులను కేరళ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దేవస్థానం సరైన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో అంతంత ఖర్చు పెట్టుకుని అన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి శబరిమల దాకా వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటారు. కానీ అంత దూరం వచ్చి కూడా దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నారు అని అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ ఒక్క సంఘటన మనకు నిరూపిస్తోంది. ఖచ్చితంగా వాళ్ళు వచ్చిందే దర్శనం కోసం, బట్ అక్కడ పరిస్థితి చూసి, ఆ లైన్లు చూసి, ఆ ట్రాఫిక్ చూసి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారనంటే అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. శబరిమలలో ఎందుకు ఈ పరిస్థితి? టీవీ9 చీఫ్ రిపోర్టర్ రాకేష్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రాకేష్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? శబరిమలకు ఈ మాసంలో ఎప్పుడూ ఖచ్చితంగా భక్తులు వస్తూనే ఉంటారు. మరి ఈ విషయం అంచనా వేయడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందా, లేకపోతే భక్తుల సంఖ్య అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తున్నారా? అసలు ఎక్కడ జరిగింది లోపం? కొద్దిసేపటి క్రితమే నేను కొచ్చి చేరుకున్నాను. కొచ్చి నుంచి శబరిమల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ట్యాక్సీస్ కానీ బస్సెస్ కానీ అన్నీ ఫుల్గా ఉన్నాయి. చాలా హెవీ క్రౌడ్ ఇక్కడ నుంచి శబరిమల వెళ్తుంది. ఈవెన్ నేలక్కల్ వారికి మాత్రమే వెహికల్స్ వెళ్తున్నాయి. అక్కడ నుంచి పంబా వారికి వెహికల్స్ ఏవి అలౌ చేయట్లేదు. అక్కడ పార్కింగ్ చేసి అక్కడి నుంచి ఏర్పాటు చేసినటువంటి కేరళ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళాలి, కేరళ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే వెళ్ళాలి, ప్రైవేట్ వెహికల్స్కి అలౌ చేయట్లేదు అంటూ ఎయిర్పోర్ట్లోనే చెప్తున్నారు. అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి కొద్ది గంటలు పడుతుంది. అయితే ఇప్పటికీ 4 రోజులైంది ఇష్యూ జరుగుతున్న బట్టి 4 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ మొదలైంది. పెద్ద ఎత్తున భక్తులు
దర్శనానికి వచ్చినటువంటి రోజు 1,00,000కు పైగా స్వాములు అక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారు శబరిమలకి. 18 మెట్ల దగ్గర దర్శనం చేసుకోకముందే మధ్యలో నుంచే రిటర్న్ అవుతున్నటువంటి భక్తులు, ఏదో అక్కడి నుంచే మొక్కుకొని రిటర్న్ అవుతున్నటువంటి భక్తులు కొన్ని వేల మంది కనిపిస్తున్నారు. దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాల కారణాలు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చాక తెలుస్తున్నటువంటి రీజన్స్ అయితే ట్రావెన్కోర్కి పోలీసులకు మధ్యలో కొంత విభేదాలు ఏర్పడడం, ట్రావెన్కోర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు చేస్తున్నటువంటి ఆరోపణ. లేదు, ట్రావెన్కోర్ ఇంతకు ముందున్నటువంటి విధానాన్ని మార్చి, ఇంత ముందున్నటువంటి ఆన్లైన్ బుకింగ్ అంతా కూడా కేరళ స్టేట్ పోలీస్ చేస్తూ ఉండేది. కేరళ స్టేట్ పోలీస్ అంతా కూడా ఒక వెబ్సైట్ ద్వారా ఈ ఆన్లైన్ బుకింగ్స్ అన్నీ కూడా చేస్తుండేది ముందు దర్శనం కోసం. కానీ ఆ విధానాన్ని ట్రావెన్కోర్ తీసుకుంది. ట్రావెన్కోర్ తీసుకున్నప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యి, దాంతోపాటు పంబా దగ్గర కరెంట్ బుకింగ్ కూడా ఇస్తున్నారు. ఎవరైతే స్వాములు నేరుగా వస్తున్నారో పంబా దగ్గర కరెంట్ బుకింగ్ చేసుకొని దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశం దొరుకుతుంది. దీంతో హెవీగా రద్దీ మొదలైందనేది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి వాదన. ఇక్కడ దీనికి ఇంకా పొలిటికల్ కలరింగ్ కూడా వచ్చింది. పొలిటికల్ ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ ఇతర పక్షాలన్నీ ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి కావాలని దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. గతంలో కూడా తీవ్ర విభేదాలు వచ్చేదాకా శబరిమల పవిత్రతను ఇక్కడటువంటి ప్రభుత్వం కాపాడలేకపోయింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తూ ఉన్నారు. పెన్రాయి విజయన్ జిల్లాల పర్యటనకు 22 మంది మంత్రులతో కూడినటువంటి బృందం ప్రతి జిల్లాలో పర్యటనలు చేస్తుంది. అక్కడటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాలు చేసిన దానికి 22,200 మంది పోలీసులను ఉపయోగిస్తున్నారు. కానీ శబరిమలలో 1,00,000కు పైగా ప్రతిరోజు భక్తులు వచ్చేటువంటి అంత పెద్ద సన్నిధానంలో కేవలం 650 మంది పోలీసులు మాత్రమే వినియోగిస్తున్నారు అనేది ట్రావెన్కోర్, బీజేపీ, ఇతర హిందూ సంస్థలు చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం 16,500 మంది పోలీసులను అక్కడ పెట్టాము. కానీ వారిని అక్కడటువంటి దేవస్థానం ట్రావెన్కోర్ యాజమాన్యం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, వాళ్ళని సరైన డ్యూటీల్లో పెట్టట్లేదు. 18 మెట్ల దగ్గర కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ పార్కింగ్ ప్లేసెస్లో కానీ సొంతంగా కొంత టీమ్స్ని డిప్లాయ్ చేసింది. వాళ్ళకి సరైన ఎక్స్పీరియన్స్ లేకనే ఈ విధమైనటువంటి గందరగోళం అనేది చెప్తున్నారు. కానీ నిన్నటి నుంచి కొంతగా క్రౌడ్ తగ్గినట్టు కనిపిస్తున్న భక్తులు మాత్రం చాలా మనోవేదనకు గురవుతున్నారు. ఇక్కడికి వచ్చేదే ఇరుముడితో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తారు. పంబా నుంచి 7-8 కిలోమీటర్లు నిటారుగా ఉండేటువంటి కొండెక్కి స్వామివారిని దర్శించుకుంటారు. అదేది లేకుండా వెనుక తిరగడం అనేది చరిత్రలో మొదటిసారి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ప్రభుత్వం ముందుగా కొంత అంచనా వేయాల్సి ఉండేది. రోజు 80,000 నుంచి మ్యాక్సిమం 1,00,000 మంది మాత్రమే అక్కడ దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యలో కొన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి. నడుచుకుంటూ వెళ్తున్నటువంటి భక్తులు కిలోమీటర్ల మేర కనీసం మంచినీళ్ళు కూడా లేవు. ఇంకో తీవ్రమైనటువంటి ఆరోపణ ట్రావెన్కోర్ ట్రస్ట్ మీద వినిపిస్తున్నటువంటి ఆరోపణ, ఎవరైనా సామాజిక సేవ చేద్దామని ఎవరైనా మధ్యలో వచ్చేటువంటి స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడమో, కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయడమో, కొంత టెంట్లు వేసి వాళ్ళకు రెస్ట్ తీసుకునేలా కొంత రిలాక్స్ అయ్యేలాగా ఏదైనా ఏర్పాటు చేద్దామంటే ఎక్కడా పర్మిషన్ ఇవ్వట్లేదు. కిలోమీటర్ల మేర మంచినీళ్ళు కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ ఈసారి కనిపిస్తుంది. ప్రతిసారి చాలా సులువుగా ఈజీగా జరిగేటువంటి దర్శనాలు ఇచ్చాలి, ఈసారి మాత్రం క్లిష్టంగా తయారైపోయింది ఈ పరిస్థితి. కారణం ఏంటంటూ స్వాములంతా కూడా కొంత ఆందోళన చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. సో మనం అక్కడికి రీచ్ అవ్వడానికి 5 to 6 hours పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి కొచ్చి నుంచి బయలుదేరాం, మధ్యలో ఉన్నాం, చాలా ట్రాఫిక్ ఉంది. దాంతోపాటు స్వాములు రిటర్న్ అవుతున్న వాళ్ళ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ నుంచి తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్తారు కాబట్టి. సో అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ టీవీ9 అందిస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, పంబా వరకు ఎందుకు వెహికల్స్ నిల్వ చేయట్లేదు, ఇంత పెద్ద ఎత్తున కోట్లాది మంది భక్తులు వచ్చి ప్రతి ఏటా వచ్చేటువంటి శబరిమలలో ఈసారి ఎందుకు ఇంత ఇబ్బంది జరిగింది, ఈసారి ఎందుకు భక్తులు ఇంత ఆందోళన చెందుతున్నారు, ఇంత మనోవేదనకు గురవుతున్నారు, దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, నిజంగానే పోలీసులు లేరా, ట్రావెన్కోర్ నిర్లక్ష్యమా, లేదంటే ప్రభుత్వమే కావాలని నిర్లక్ష్యం చేస్తుందా, ఏం జరిగిందనేది కొద్ది గంటల్లోనే టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ గ్రౌండ్ రిపోర్ట్ను చూడొచ్చు.